హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిఖిల్ అయితే తన పర్సనల్ లైఫ్ గురించి అయితే కొన్ని ప్రోగ్రామ్స్‌లో అయితే మనందరికైతే మేము ఇది ఇలా ఉండిపోతున్నాం, ఇంక విడి అయిపోయాం అని చెప్పేసైతే చెప్పకనే చెప్తున్నాడు. అలాగే దానికి సంబంధించినట్లుగానే ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నాడు ఇన్‌స్టాలో నిఖిల్ అయితే. అదేంటి అంటే తనైతే 2 ఫోటోలైతే షేర్ చేశాడు. దానికైతే క్యాప్షన్ అయితే కింద బీ యూ అని రాసాడు. అంటే మీరు మీలా ఉండండి అని రాసాడు. ఇలా కాకుండా ఆ ఫోటోలకి ఒక సాంగ్ అయితే యాడ్ చేశాడండి. ఏంటంటే అది ఒక్క నేనే నాకు నేనే ఒంటరినైనా ఒక్కడినైతే కాను అని చెప్పేసి అయితే ఆ సాంగ్ అయితే 2 ఫోటోస్ పెట్టి దానికైతే ఆ సాంగ్ అయితే యాడ్ చేసాడండి నిఖిల్ అయితే. ఒకసారి లిరిక్స్ విన్నారా? ఒక్క నేనే నాకు నేనే ఒక్కడినైనా ఒంటరినైతే కాదు అని చెప్పేసైతే పాట ఉందండి ఆ పాట. దాన్ని బట్టి మీకేమర్థమవుతుందండి? అంటే దీన్ని బట్టి మనకి ఫుల్‌గా క్లారిటీ ఇచ్చేసాడని అర్థమైపోతుంది. అలాగే మీరు మీలాగే ఉండండి అని చెప్పారు. అంటే ఎవరు ఎలా చెప్పినా ఇలా ఉండాలి, అలా ఉండాలని మన లైఫ్ డిసైడ్ చేయాలన్నా అలా అయితే ఉండొద్దు. మీకు మీరలా ఉండండి అని చెప్పేసాడండి మనకైతే. అలాగే 'కిరాక్ బాయ్స్ కిలాడి' గారి షోలో కూడా నాకు సెకండ్ ఛాన్సు అని అడిగితే, ఎందుకు? ఏంటి? అని అడిగాడు. అలాగే శ్రీముఖి అంటే ఇప్పుడు తర్వాత ప్రేమించి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చింది చేసుకుంటారా? అని క్వెషన్ కూడా అడిగింది శ్రీముఖి. అంటే ఇప్పుడైతే కావ్యతో విడిపోయారని అర్థం చేసుకోవాలి మనం దీన్ని బట్టి. మరి నిఖిల్ అయితే 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్' షో, అలాగే 'ఆదివారం స్టార్ మా పరివారం' ఆ 2 షోల్లో అయితే మనకైతే హింట్స్ అయితే ఇచ్చేసాడు విడిపోయామని చెప్పేసి. దానికి తగ్గట్లుగానే ఈ పోస్ట్ కూడా పెట్టి ఆ సాంగ్ కూడా యాడ్ చేశాడు. ఇంకా కని అభిమానులకైతే నిఖిల్ వైపు నుంచి అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇంకా కావ్య సైడ్ నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తే కన్ఫర్మ్ క్లారిటీ ఇది ఇంతే మేము మూవ్ ఆన్ అయిపోతున్నాం చెప్పేసేసి విడివిడిగా అని చెప్పేసినట్టు ఒక క్లారిటీ కానీ, ఒక పోస్ట్ కానీ వస్తే కానీ అభిమానులైతే ఇంక అర్థం చేసుకోవాలి. ఇలా ఇక నిఖిల్ అయితే క్లారిటీ ఇవ్వటం స్టార్ట్ చేశాడు కాబట్టి, కావ్య ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే ఏ షోలో పాల్గొనలేదు. ఒకవేళ పాల్గొంటే తను కూడా ఏదైనా షోలో క్లారిటీ ఇచ్చే అవకాశాలైతే ఎక్కువగానే ఉన్నాయి. ఏదైనా సరే వీళ్ళకి ఇలా క్లారిటీ ఇవ్వటం వల్ల ఒక నెగటివిటీ అయితే తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ నిఖిల్ అయితే ఇలాగా క్లారిటీ అనేది ఇండైరెక్ట్‌గా గానీ, డైరెక్ట్‌గా గానీ ఇవ్వటం వలన కావ్య ఫ్యాన్స్ అయితే నిఖిల్ మీదైతే ఫైర్ అవుతున్నారండి. ఎందుకిలా చేసావు? ఇలా ఎందుకుంటున్నావు? ఇద్దరు ఉండాలి అని చెప్పేసైతే ఫైర్ అవుతున్నారు. కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళది. మనం ఏం చేయలేం కదండీ! కలిసుంటే అభిమానించగలం. లేకపోతే ఇండివిడ్యువల్‌గా సపోర్ట్ చేయడం తప్ప ఏమీ చేయలేం. నిఖిల్ పెట్టిన పోస్ట్‌లో 2 ఫోటోలు యాడ్ చేశారని చెప్పాను కదండీ! ఆ ఫోటోస్ అయితే ఈ వీడియోలో యాడ్ చేశాను. మీరు కూడా ఆ ఫోటోస్ పైన ఒక లుక్ ఏసేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.